వెల్కమ్ టు ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్ నంద్యాల. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నంద్యాల టీడీపీ కార్యాలయంలో ఘనంగా ఖలీల్ బర్త్డే వేడుకలు. నంద్యాల టౌన్ హాల్ అట్టహాసంగా నంది బాలోత్సవం కార్యక్రమం. స్నేక్ స్నాచర్ మోహన్ కు కాటేసిన నాగుపాము. ఆర్య వైశ్య సోదరులు అందరూ కలిసి కట్టుగా పని చేయాలి. సోమిశెట్టి వెంకటేశ్వర్లు. ఏడుపాయల వనదుర్గాభవాని అమ్మవారి విశేష అలంకరణ, దివ్య దర్శనం. పలక చింతమాను ఆంజనేయస్వామి ఆలయంలో కోదండ రామస్వామి భక్తి చైతన్య బృందం హనుమాన్ చాలీసా పారాయణం. దేవాలయాల పవిత్రత కాపాడటమే నా లక్ష్యం. నాడు అరటి గెలలు, నేడు విద్యుత్ మోటార్ల తీగలు. యాగంటిలో అంగరంగ వైభవంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు సంబరాలు, భారీ ఎద్దుల పోటీలు.
ఎనీ డౌట్స్? ధన్యవాదములు. చెప్పండి. మైక్ ఇవ్వాలా మరి मैं लक्ष्मी देवी हूँ। मैं लोगों को धन और पैसा प्राप्त करती हूँ। थैंक यू। स्कूल में पाठ्यम टीचर is our second parents. ప్రణీత అక్కడికి మా రమ్య అయిపోయిందా? రమ్య అయిపోయిందా సార్? రమ్య అయిపోయిందా? రమ్య 24 రమ్య అయిపోయిందా? అయిపోయింది. ఓకే ఓకే. ప్రణీత 24 లేదమ్మా. Good morning everyone. My name is Marina. I am studying 4th class. I am a doctor. 24 లో ప్రణీత వచ్చినా పర్వాలేదు. సుదర్శన్ ఎవరు పేరు చెప్పండి. లేదమ్మా పేరు. My name is Pranita. I am studying in 4th class. Yes. 22 years. ఫోటో అంటది పడతా నువ్వేనా అడ్డకు మంచి ఫోటో దిగి నాకు బావేనా నన్ను ఇస్తున్నావు చాలా జనాలు కానీ
ఏం బాగున్నది హర్షి ఏం కాదులే నాగు పావేనా నన్ను ఇస్తున్నావు పక్కన జనాలు కానీ ఏం బాగున్నది హర్షి ఏం కాదులే మన ఫోటో అంటది నేను పడుతున్నాను పడతా నువ్వేనా పడవు ఓకే అడ్డంకు మంచి ఫోటో దిగి అడ్డంది కట్ చేసి అడ్డంది ఏం చేయాలన్నా ఇప్పుడు నేను చేపెట్టి 4 గంటలు దొరుకుతుంది. ఒక 2 వందలు పంపిణీ బండి వేసుకురమ్మని అది ఒకటి చేయి ప్రస్తుతానికి నేను వచ్చేయడానికి రావడానికి మా ఇంట్లో తెలిసినంత ఈరోజు ర్యాంప్ నాకు అట్లా ఇప్పుడు కాదు ఒక 2 గంటల తర్వాతనే పంపి మేడం మా వాళ్ళు బైక్ సార్ ఇంట్లో వెళ్ళి సార్ ఫోన్ చేసి టెంపుల్ సార్కి చెప్పిన మళ్ళీ అదే తీసుకుంటా కట్ చేసి అతను ఆర్యవైశ్య సోదరి మనందరికీ మీ సోమశెట్టి వెంకటేశ్వర ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మీకు అందరికీ ఒకటే గత ఎన్నికల్లో జరిగిన ఎన్నికల్లో వైశ్యులు అందరూ కలిసి సంఘటితంగా ఒకే కంఠంతో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. కష్టపడి మంచి ప్రభుత్వం వచ్చింది. చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్, బీజేపీ వాళ్ళందరూ కూటమితో ఏర్పడిన ఈ ప్రభుత్వం కలకాలాల పాటు బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుండాలంటే మనందరం కూడా వైశ్యులంతా కష్టపడి పనిచేసి ఈ కూటమి గెలుపులో మనం కూడా ఒక వన్ సైడ్ చేశాం కాబట్టి మనం కూడా గెలుపులో ఒక భాగమని తెలియజేస్తున్నాను. దానికి తోడు ఈరోజు ప్రజలందరూ మన వైశ్యులందరూ నేను విజ్ఞప్తి చేసేది ఏమంటే రాబో రోజుల్లో
మనందరం కరెక్ట్గా సంఘటితంగా పోరాడాలి. ఇవాళ ఆదివాసీ సోదరు ఎక్కడన్నా అన్యాయం జరిగినా మనం న్యాయం చేసే విధంగా అందరం కూడా సపోర్ట్ చేయాలి. అదేవిధంగా మార్చిలో మహాసభ, ఆదివాసీ మహాసభ ఎన్నికలు వస్తున్నాయి. ఈ మహాసభలో ఈసారి రాయలసీమకు కేటాయించడం జరిగింది. రాయలసీమలో ఉన్నటువంటి ఎక్కడ పోటీతత్వం అనేది ఉండకుండా మన వన్ సైడ్గా ఇవాళ మేమందరం కూడా రాయలసీమ వాళ్ళందరం మంత్రాలయం పీఠాధిపతి శ్రీ 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 జగద్గురువు సుబుధేంద్ర తీర్థ స్వామీజీ గారు మంత్రాలయం 40వ పీఠాధిపతి శ్రీ 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 రమ్యానంద భారతి స్వామిని మంత్రమహేశ్వరి శ్రీ శక్తిపీఠం చంద్రగిరి శ్రీ మారెళ్ల వంశీ కృష్ణ మహాన్యూస్ ఎండి పద్మశ్రీ మాడుగుల నాగపణి శర్మ ప్రముఖ తెలుగు కవి శతావధాని ఇటీవలే పద్మశ్రీ కూడా వచ్చింది. అదే మాదిరిగా ఈరోజు ఈ మహాశక్తి శివోహం కార్యక్రమం గట్టిగా అందరూ కూడా శివుని ఒకసారి ప్రార్థిద్దాం. ఓం నమః శివాయ. ఇంకా గట్టిగా చెప్పాలి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు పుణ్యక్షేత్రాల్ని శైవ క్షేత్రాలన్నీ దర్శించుకుంటున్నారు.
ఎప్పటికప్పుడు నేను కూడా సమాచారం తెప్పిస్తున్నాను. అన్ని శివాలయాలు కిక్కిరిసి ఉన్నాయి. ఎక్కడికక్కడ భక్తులందరూ కూడా శివుని ప్రార్థించి ఆశీస్సులు తీసుకుంటున్నారు. ఈరోజు మహాభక్తి ఛానల్ నిర్వహిస్తున్న మహాశివరాత్రి, మహాజాగరణ, శివోహం కార్యక్రమానికి వచ్చిన భక్తులందరూ ఒకసారి చూస్తే రాత్రి అంతా కూడా మీరు ఇదే మారిగా ఉండి శివరాత్రి పూర్తిగా గడిపే పరిస్థితికి వస్తున్నారు. ఇప్పుడే చాలామంది మాట్లాడారు. దేవతల కొలువైన ప్రాంతం, దేవతల రాజధాని అమరావతి. ఈరోజు మనందరం కూడా శివుణ్ణి ప్రార్థిస్తున్నాం. నేను ఎప్పుడు ఒకటే కోరుకున్నా, మళ్ళీ ఒకప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్ నగరం ఉంటే ఆ రోజు నేను సైబరాబాద్ నగరానికి శ్రీకారం చుట్టాను. అది భవిష్యత్తు నగరంగా ఆ రోజు ఆలోచించాం. ఈరోజు మీరు ఆలోచిస్తే అమరావతి భావి తరాలకు ఒక ఆదర్శమైన నగరం. దేవతల రాజధాని అమరావతి అయితే ఈ ప్రజా రాజధాని ప్రపంచంలోని తెలుగు ప్రజల కీర్తి ప్రతిష్టలు పెంచుతుంది. ఆ విధంగా చేయమని శివుణ్ణి ప్రార్థించానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎప్పుడు కూడా దేవుణ్ణి ప్రార్థిస్తే ఈ రాష్ట్రం బాగుండాలి, పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలి, నదుల అనుసంధానం జరగాలి, ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి, అభివృద్ధి జరగాలి, సంపద సృష్టించబడాలి. మళ్ళీ ఆ సంపద పేదలకు ఎప్పటికప్పుడు అందుబాటులో సమిక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా జరగాలని. అందుకే ఈరోజు కూడా కోరుకున్నాను, స్వర్ణాంధ్ర 2047 2047కి ఈ రాష్ట్రంలో పేదరికం లేకుండా అందరికీ సమానమైన అవకాశాలు వచ్చి మన జీవన ప్రమాణాలు పెరగాలనేది నా ఆలోచన. అదే ఈరోజు శివుణ్ణి కోరుకున్నాను. ఇంకో పక్క మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంటేనే ఆలయాలు, అత్యంత ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలు, జ్యోతిర్లింగం, శక్తిపీఠం, ఒకే చోట కొలువైన శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయం మన రాష్ట్రంలో ఉండడం మన అదృష్టం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒక శ్రీశైలమే కాదు, పంచరామాలు, శ్రీకాళహస్తి, లేపాక్షి, దక్షిణ కాశీ, దాక్షారామం, మహానంది, శ్రీముఖలింగం, కోటప్ప కొండ, ఇలాంటి పుణ్యక్షేత్రాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఉదయం నుంచి సమాచారం తెప్పిస్తే ఎక్కడ చూసినా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో నిమగ్నమయ్యారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, దేవాలయాల సంరక్షణ కోసం, నిర్వహణ కోసం ఈ ప్రభుత్వం అత్యంత ప్రాముఖ్యత ఇస్తాం. ప్రతి గుడిలో దీపం వెలగాలి, ప్రతి నిత్యం నైవేద్యం పెట్టాలనేది మా విధానం. అందుకే దేవాలయాల సేవలో అనూహ్యమైన మార్పులు తెచ్చాం. దేవాలయ పవిత్రత, భక్తుల విశ్వాసం పెరిగేలా అన్ని చర్యలు తీసుకుంటామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. భక్తుల మనోభావాలు, సెంటిమెంట్లు గౌరవిస్తూ పవిత్రత పెంచవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. ఒక భక్తులపైనే కాదు, పాలకులపైన కూడా ఉంది. తప్పకుండా ఈ రాష్ట్రంలో ఆ పవిత్రతను కాపాడతానని ఈ మహాశివరాత్రి
మహనంది మండలం తిమ్మాపురం గ్రామం నుంచి మాట్లాడుతున్నామండి. మొన్న అట్టెగెలలు చోరీకి గురైనని చెప్పేసి రైతులు వాపోతుంటే ఇప్పుడు మళ్ళా దొంగలు కొత్త ట్రెండ్ క్రియేట్ చేసినారు. ఈ బోర్ల దగ్గర ఉన్న కేబుల్ వైర్ వచ్చి కట్ చేసుకుని పోతున్నారు. ఇది 10వ నెంబర్ బ్లాక్ దగ్గర నుంచి కనీసం అంటే ఒక 70 మోటార్లవి కేబుల్ వైర్ కట్ చేసుకుని పోయారు. ఒక్కొక్క మోటార్ దగ్గర కనీసం అంటే 5 నుంచి 10 మీటర్ల కేబుల్ వైర్ ఉంటుంది. దగ్గర ఇలా చూడండి, కొద్దిగా దగ్గర ఇక్కడ నుంచి ఇలా కట్ చేసుకుని పోయారు. కనీసం అంటే ఒక బోరుకు 1000 నుంచి 2000 ఖర్చు వస్తుంది. మరి దొంగలకు మేము ఇట్లా అడ్డుకట్ట వేయాలని అర్థం కావలేదు. ఈ 10వ నెంబర్ బ్లాక్ వద్ద కనీసం అంటే 70 మూరలు ఈ చోరీకి గురైనాయి. వాళ్ళు చోరీ చేసినాక ఈ జాయింట్ అనేది మేము వేయాలంటే కనీసం అంటే మళ్ళా మెకానిక్ పిలుచుకొని వచ్చి ఈ మోటార్ పైకి వీకి జాయింట్ వేయాలి. ఈ జాయింట్ కి మళ్ళీ 2000 ఖర్చు అవుతుందండి. ఈ దొంగల మా రైతుల మీద పడి ఎందుకు ఇట్లా చేస్తున్నారో మాకేం అర్థం కావట్లేదు. మహాశివరాత్రి సందర్భంగా చేలకెళ్ళి ఏ రైతులు ఉండరని చెప్పేసి అఘాయిత్యానికి ఒడిగట్టారు దొంగలు. ఇది ఖచ్చితంగా ఇది ప్రభుత్వానికి తెలియజేయాలని కోరుకుంటున్నాము. గణపతికం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్వదం పాదం శంకరం లోకశంకరం సదాశివ సమాచార్య మధ్యమ ఓం అపవిత్రః పవిత్రః సర్వావస్థాంగతో వివాన్ అస్మనేత్ పుండరీకాక్షం సబాహాంతర సుసిహిం శ్రీయాగంటి మామయ స్వామి దేవతాభ్యో నమః. ఓం సత్యోజాతం ప్రపద్యామి సత్యోజాతాయం వై నమో నమః. భవే నాది భవే బ్రహ్మా శివో మే అస్తు సదా శేషారః చిదన్నే నాతిరోహతి ఏతావానస్య మహిమా అతో ఛాయాభూత్య పూర్జః పాదో అసేహా భవాత్ పునః తతో ఎదురు దిశ దగ్గర మీ యొక్క కార్డు పార్కింగ్ చేయడం జరిగింది. ఆ కార్డు తీయాల్సిందిగా వారిని అదే విధముగా గౌరవనీయులు వారి యొక్క అమూల్య అస్త్రాల చేతుల మీదుగా ఈ జతను కూడా పోటీ నుంచి ప్రారంభించవలసిందిగా వారిని ఈ యొక్క కమిటీ వారు కూడా ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉండి ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని ఈ జతను పోటీ నుంచి ప్రారంభించవలసిందిగా ఓం సత్యమితవతమగా మనసా వాచమకృతం అత్ర సదా లక్ష్మీం జాతవేదో మమావహం సామావహ జాతవేదో లక్ష్మీపాత్రమతో పూర్ణం దదాతి పదవ్యోసానేతి ఏకదా బ్రహ్మణ ఉపాహరతి ఏకదైవం యజమానం ఆయుస్తేజో దదాతి. హర 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 మహాదేవ హరం శంభో శంకర. జై బోలో గణేష్ మహారాజ్ కి నిల్వన్నా. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం మేఘనాథ్ రెడ్డి గారిని గౌరవనీయులు పెద్దలు బిసి రామ్నాథ్ రెడ్డి గారు ఆ యొక్క చిరు జ్ఞాపికను అందజేసి ఆ యొక్క జరుగుతుంది. ఒక్కసారిగా మరి ఘనమైన చెప్పట్లు మరి రైట్. ఓకే, థ్యాంక్ యూ. ఒక్కసారిగా ఘన మాత్రమే ఉపయోగించాలి. రాష్ట్ర మొట్టమొదటి జతండి పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో ఓలదింగ మేఘనాథ్ గారు నాగిశెట్టిపల్లి గ్రామం 35 సెకండ్లలో పూర్తి చేసుకోవడం జరిగిందండి. బోయలదింగ మేఘనాథ్ గారు 35 సెకండ్లలో పూర్తి చేసుకోవడం జరిగింది. తదుపరి పోలీసు వారికి దయచేసి బయట వాళ్ళందరినీ కోర్టుకు పంపించండి. హలో, మొట్టమొదటి జతగా పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో బోయల దిండ మేఘనాథ్ రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి. 500 అడుగుల దూరాన్ని 2 నిమిషాల 20 సెకండ్లలో పూర్తి చేసుకోవడం జరిగిందండి. హలో, మొట్టి బోయల దిండ మేఘనాథ్ గారు, చోడేశ్వరి బోర్వేస్ బుర్రా వెంకటేశ్వర్లు గారు
చేత యజమానికి సన్మానం జరుగుతుంది. కాట్రెడ్డి మల్లికార్జున రెడ్డి గారి చేతుల మీదుగా రెండవ జత అయినటువంటి ఈలలో కేకలు ఒక్కసారిగా ప్రేక్షకుల నుండి మరి ఆహా కేక కేక అవునా స్టేజ్ మీద కేక బయలుదేరి రావాలా, దయచేసి ఆలస్యం చేయరాదా. కేక ఈలలో కేకలు రావాలా ప్రేక్షకులు. రావాలా విసిల్లో కేకలు. పవర్ అయినా పొగరైనా పొజిషన్ అయినా అపోజిషన్ అయినా నేను దిగనంత కేక రావాలా విసిల్లో కేకలు. వార్తలు ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు. నంద్యాల టీడీపీ కార్యాలయంలో ఘనంగా ఖలీల్ బర్త్డే వేడుకలు. నంద్యాల టౌన్ హాల్ అట్టహాసంగా నంది బాలోత్సవం కార్యక్రమం. స్నేక్ స్నాచర్ మోహన్కు కాటేసిన నాగుపాము. ఆర్య వైశ్య సోదరులు అందరూ కలిసి కట్టుగా పని చేయాలి. సోమిశెట్టి వెంకటేశ్వర్లు. ఏడుపాయల వనదుర్గాభవాని అమ్మవారి విశేష అలంకరణ, దివ్య దర్శనం. పలక చింతమాను ఆంజనేయస్వామి ఆలయంలో కోదండ రామస్వామి భక్తి చైతన్య బృందం హనుమాన్ చాలీసా పారాయణం. దేవాలయాల పవిత్రత కాపాడటమే నా లక్ష్యం. నాడు అరటి గెలలు, నేడు విద్యుత్ మోటార్ల తీగలు. యాగంటిలో అంగరంగ వైభవంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు సంబరాలు, భారీ ఎద్దుల పోటీలు.